రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు హిందీ భాషను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎట్లా అంటే మన దేశంలో అధిక రాష్ట్రాలన్నీ కూడా హిందీని మాట్లాడతారు కాబట్టి హిందీ కూడా డెఫినెట్లీ నేర్చుకోవాలని చెప్పారు. సో దానికి ప్రకాష్ రాజ్ గారు ఏం చెప్పారంటే, ఎంత కమ్ముడు పోయినావు పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ కావచ్చు అని చెప్పేసి చిచ్చి అనే విధంగా మాట్లాడారు. సో ఇక్కడ దీనికి ఏమైనా పొందుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా మాట్లాడారంటే వారు చాలా దూరదృష్టితో మాట్లాడతారు. ప్రజెంట్ మన ఇండియాలో కాదు, వరల్డ్ వైజ్ గా మనం ఎక్కడికన్నా మనం వెళ్ళాలి అనుకుంటే మనకి కంపల్సరీగా ఏంటంటే ఇంగ్లీష్ తో పాటు హిందీ అన్నది రెండు కూడా మనకు కంపల్సరీ అండి. మనకి ఓన్లీ ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక లాంగ్వేజ్ మీరు తెలుసుకున్నారనుకోండి, ఆ రాష్ట్రం వరకునే మీరు పరిమితం అవుతారు తప్ప కానీ ఉన్న రాష్ట్రాల్లోకి వెళ్ళి మనం ఏమి కూడా ఏంటంటే వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలని ఏం చేయాలని కూడా మనం ఏమి చేయలేమండి. మనం అందువల్ల ఏంటంటే మనకి వాళ్ళ సొంత లాంగ్వేజ్ తో పాటు అదనంగా ఏంటంటే ఇంగ్లీష్ అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, తమిళ అవ్వచ్చు, ఏదైనా 2-3 లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది చాలా మంచిది. అదే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు చెప్పారు. మనకి దాంట్లో మనం మంచి తీసుకోవాలి తప్ప కానీ మా లాంగ్వేజ్ కావాలని అన్నారు అనుకోండి, రేపు ముంబై వెళ్తారు, ఆ లాంగ్వేజ్ తో మాట్లాడే వాళ్ళు అక్కడ ఉండాలి కదా. వీళ్ళకి అక్కడ మాట్లాడే వాళ్ళు లేకపోతే అతను ఏం కమ్యూనికేట్ చేస్తారో వాళ్ళు ఏం కమ్యూనికేషన్ చేసుకోగలుగుతారు. అందువల్ల ఏంటంటే ఈ ప్రకాష్ రాజ్ అన్న అతను ఏంటంటే ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉంటారండి. అతను రెస్టారెంట్ ఏంటంటే దీంట్లో ఏంటంటే జనాల్లో ఏంటంటే అతని పేరు నానాలు చేయాలన్నటువంటి విషయం మీకు. అలాగే ఏంటంటే ప్రకాష్ రాజ్ గారు అన్నటువంటిది అంటే తమిళనాడు సంబంధించినటువంటి యాక్టర్ అండి. మన ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ప్రజలందరూ కూడా ఆదరించారు కాబట్టి, సినీ రంగం కూడా వాళ్ళని ఆదరించింది కాబట్టి ఇక్కడికి వచ్చి అతను యాక్ట్ చేయగలిగాడు. వాళ్ళలో కూడా ఏంటంటే ఈ భాషల్లో ఉన్నటువంటి తారతమ్యాల ప్రకారంగా అతను కూడా మనకు అనుకున్నాడు అనుకోండి, అతను ఎక్కడ ఉండాలండి మీకు తమిళనాడులోనే ఉండవలసి వచ్చేది. లాంగ్వేజ్ సెపరేట్ అండి మీకు. ఇప్పుడు అలాగేటంటే మన వాళ్ళు ఏంటంటే లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా అతను టాలెంట్ ని పెట్టి తీసుకున్నారు కాబట్టి ఇవాళ ప్రకాష్ రాజ్ గారు వెల్ సెటిల్డ్ యాక్టర్ అయ్యాడు. ఇండియా వైజ్ కూడా అతను నోటెడ్ అయ్యాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఏంటంటే ఎమర్జెన్సీ స్టేజ్ కొట్టాడంటే మన వాళ్ళందరూ కూడా ఏంటంటే అతన్ని గౌరవించడం వల్ల మనకి ఏంటంటే ఇక్కడ రావడం కూడా జరిగింది అనమాట అండి. అందువల్ల ఏంటంటే మనకి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి దాన్ని తప్పు పట్టడం కాదండి. అతను వీలుంటేనే ఏంటంటే వాళ్ళు తమిళంతో పాటు ఏంటంటే హిందీ 1-2 లాంగ్వేజ్లు నేర్చుకుంటే వాళ్ళకే పని అవుతుంది. మీకు రేపు ఎంప్లాయ్మెంట్ కావాలనుకోండి, తమిళంలో మాట్లాడతానంటే ఇక్కడికి వస్తే తమిళ మాట్లాడేవాడు ఎవడుంటాడు మీకు? రేపు అది కూడా ఎంప్లాయ్మెంట్ ఇబ్బందే కదా. అందువల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా మాట్లాడారంటే మనకి అతను ఏంటంటే కామన్ గా ఏంటంటే అందరికీ ఏంటంటే నచ్చే విధంగా ఉంటుంది తప్ప కానీ అతని మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి అన్నది మాట్లాడడం అంటే ఏమి ఉండదని మీకు. అందువల్ల ఏంటంటే మనకి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో ఏంటంటే మనకి ఒకరికి ఉపకారం చేయకపోతే పోయారు కానీ అపకారం చేయకుండా ఉన్నటువంటి వాళ్ళే మనకు కావాలి మీకు. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు పోయింది అని అంటారు. మెయిన్ ఏంటంటే మనకి పవన్ కళ్యాణ్ గారు కరప్షన్ లేనటువంటి నాయకుడు అంటారు. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ ఎలాంటి వాళ్ళు అంటే మీకు ప్రతి వాళ్ళు కరప్షన్ తో ఉన్నటువంటి వాళ్ళు తప్ప కానీ మన వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళు లేరు మనకి. ఈవేళ పవన్ కళ్యాణ్ ఏంటంటే యూత్ అంతా ఏంటంటే అతను చెప్పింది ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మనం తీసుకుని అందరూ కూడా పాటిస్తారంటే ఏంటంటే అతని మీద ఏంటంటే ఉన్నటువంటి నమ్మకం అందరూ కూడా ఇతను ఏదైనా మాట్లాడాడంటే జెన్యున్ గా ఉంటది కాబట్టి మాట్లాడతారని చెప్పి అంటారు. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే 100% అతను చెప్పినటువంటి అందరూ కూడా కరెక్ట్. ఏదైతే మనకి ప్రకాష్ రాజ్ గారు ఏదైతే అనుకున్నారో అతను ఏంటంటే అతను చెప్పినటువంటి వర్డ్స్ ఏంటంటే అతను విత్డ్రా చేసుకుంటే అతనికే గౌరవం పెరుగుతుంది. 2 రాష్ట్రాల తాలూకు ప్రజలు కూడా అతన్ని ఆదరిస్తారు. ఫ్యూచర్ లో ఎలాగే ఉన్నారనుకోండి, అతను ఏ సినిమాల్లో యాక్ట్ చేసినా సరే కానీ ఇక్కడ ఉన్నటువంటి నిర్మాతలు కూడా నష్టపోవడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది మీకు. అతను వాడేదేని ఒకటే వరడ్ అంటాడు. పవన్ కళ్యాణ్ చిరంజీవిని ఇంకొకరిని విమర్శించారు అనుకోండి, రేపొద్దు ఏమవుతుంది మీకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఏంటంటే ఆ సినిమా బ్యాన్ చేయండి అన్నారు అనుకోండి, ప్రకాష్ రాజ్ ఏంటంటే ఎంత రెమ్యూనరేషన్ వచ్చిందో తర్వాత కానీ అతని వల్ల ఇక్కడ ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీ కూడా ఏంటంటే దెబ్బ అయిపోవడం కూడా మనకు అవకాశం ఉందండి. అది అన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అవసరం ఉంటే అతను కూడా బ్యాన్ చేసుకుంటే మీళ్ళకే మంచిది అనమాట. రేపు ఫ్యూచర్ లో ఏంటంటే సినిమాలు బాగా ఆడాలన్నా చేయాలన్నా ఇలాగ పబ్లిక్ లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే మనకి వీళ్ళు హెరాస్మెంట్ చేస్తారో అలాంటి వాళ్ళు తీసుకోకుండా ఉంటేనే ఫ్యూచర్ లో ఏంటంటే వీళ్ళు మంచి సినిమాలు తీస్తే ఆదరించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంతా ఏమవుతుంది, ఫ్యాన్ బేస్ కింద ఎవరికాళ్ళకి ఇడిపోయారు. పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా మీరు అన్నారనుకోండి, అవతల ఎలాంటి వాడైనా సరే కానీ ఆ సినిమాని ఏం చేస్తారంటే బ్యాన్ చేయండి అలాగని చెప్పి తోస్తలేదు మీకు. రీసెంట్ గానీ ఇప్పుడు ఏదో సినిమా వచ్చింది, దిల్ రాజు గారు ఏదో ఒక మన చిరంజీవి గారు అబ్బాయిని ఏదో అన్నారు అలాగని చెప్పేసి అంటే ఈ మెగాస్టార్ తాలూకు ఫ్యాన్స్ అంతా కూడా ఏంటంటే తమ్ముడు ఏదో సినిమా కోసం వాళ్ళంతా బ్యాన్ చేయాలి అలాగని చెప్పి ఏదో అన్నారు అనుకోండి, ఇప్పుడు ఏమంటారు న్యూస్ చాలా లాస్ ఇచ్చింది ఆ నిర్మాతగా అంటారు. అలాగే ఏంటంటే మనకి ఆ నిర్మాతలు కూడా లాస్ లేకుండా ఉండాలంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఏంటంటే
న్యూట్రల్ చేయవలసినటువంటి బాధ్యత అంతా కూడా వీళ్ళందరి మీద ఉండదండి. దానివల్ల ఏమవుతుందంటే ఈ సినీ ఇండస్ట్రీ కూడా దెబ్బతిన్న వాళ్ళు ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది, వేళ కాకపోతే ఇక్కడ ఉంటారు, లేకపోతే తమిళనాడు వెళ్ళిపోయేటంటే ఎక్కడెక్కడ యాక్ట్ చేస్తారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ లాసిపోతారు. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి నిర్మాతల మండలి కానీ వీళ్ళందరూ కూడా ఆలోచించుకుని అలాంటి వాళ్ళందరినీ కూడా ఏంటంటే దూరంగా పెట్టి లోకల్లో ఉన్నటువంటి ఏంటంటే మంచి యాక్టర్స్ ఉన్నారు, మన వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి బాగా చేసుకుంటే ఫ్యూచర్లో ఏంటంటే వీళ్ళు కూడా ఏంటంటే మంచి సినిమాలు చేయడానికి ఫైనాన్షియల్గా ఏంటంటే బాగా డెవలప్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు పెట్టి మీరు ఎంతో కష్టపడి ఎంతో డబ్బులు తీసుకుని పెట్టి మీరు ఏంటంటే మీరు లాస్ చేసుకోవడం ఉన్నది కూడా ఏంటంటే మీకే కరెక్ట్ కాదనమాట. మీరే లాస్ పోతారు అలాంటి వాళ్ళు పెట్టుకోవడం వల్ల. అవన్నీ ఆలోచించి మీరు ఏంటంటే అలాంటి వాళ్ళందరినీ కూడా దూరంగా పెడితే బాగుంటది. ఆర్టిస్ట్ గా ప్రకాష్ రాజ్ పాన్ ఇండియా స్టార్, మనస్తత్వంలో దరిద్రుడు. మనస్తత్వం అంత దరిద్రమైన, హీనమైన, నీచమైన మనస్తత్వం. ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా దానికి కౌంటర్ గా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు ఈ పాన్ ఇండియా దరిద్రుడు. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది ఇతను చూస్తుంటే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటండి, హిందీ భాష మన దేశ భాష, అది నేర్చుకోండి అని చెప్పడంలో తప్పే ఉంది. ఇప్పుడు మన భాష మనం వద్దంటలేదు కదా, మన తెలుగు భాషను మనం చక్కగా నేర్చుకోవాలి, చక్కగా ప్రజెంటేషన్ చేసుకోవాలి, చక్కగా మాట్లాడుకోవాలి. కానీ హిందీ అనేది హిందీ లేకపోతే భవిష్యత్తు లేదు. తెలియక మాట్లాడుతున్నాడు కదా ఇప్పుడు ప్రకాష్ రాజు. హిందీ లేకపోతే యువత భవిష్యత్తు లేదు. మన రాష్ట్రంలో ఏ రాష్ట్రం వెళ్ళినా హిందీకి ప్రాధాన్యత ఉంది. కొన్ని రాష్ట్రాల్లో మన భాషను మనం తల్లిలాగే చూస్తాం, కానీ హిందీ కూడా కావాలి కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు మన నూతిలో కప్పల్లాగా ఇక్కడ నూతిలోనే ఉండిపోకూడదు, ప్రపంచాన్ని కూడా చూడాలి. ప్రపంచాన్ని చూడాలంటే హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఇలాగా పవన్ కళ్యాణ్ గారు మంచి మనస్తత్వంతో యువత భవిష్యత్తు బాగుండాలంటే హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలి, మన భాషతో పాటు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రపంచ దేశాలు వెళ్ళాలంటే ఇంగ్లీష్ కావాలి. మన దేశంలో మనం ఎక్కడికి వెళ్ళి ఏ వ్యాపారం చేసుకుందామన్నా, ఏ ఉద్యోగం చేసుకోవాలన్నా హిందీ వచ్చుంటే చక్కగా అక్కడ ఉన్నటువంటి మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా మన జీవన సాకారం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా, ఏ పని చేసినా కూడా మరి ఇట్లా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారిని? అదే ఈ మధ్య మనస్తత్వంలో వెధవలా మారిపోయాడు ఇతను. ఎందుకు మారిపోయాడో నాకే అర్థం కావట్లా. ఇప్పుడు అతను ఒక తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ ఆంధ్రాలో చక్కటి తెలుగు నేర్చుకున్నాడు కాబట్టి ఇవాళ ప్రకాష్ రాజ్, లేకపోతే ఎవలేగాడు. వాస్తవంగా ఇప్పుడు ఇతర భాషల్లో అన్ని భాషల్లో కూడా చేస్తున్నాడు కదా, అన్ని భాషలు అతనికి వచ్చాయి కాబట్టి ఇవాళ పాన్ ఇండియా స్టార్. అతను పాన్ ఇండియాలో ప్రతి సినీ ఇండస్ట్రీలో బ్రహ్మాండంగా మన సినిమాలు చేసుకుని కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. మరి ఈ దరిద్రుడికి ఏమైంది? భాష పట్ల ఎందుకు అభిమానం లేదు? దేశ భాషల పట్ల ఎందుకు అభిమానం లేదు? సరే, ఇప్పుడు ఒకవేళ హిందీ ఎందుకు, ఆ లాంగ్వేజ్ ఎందుకు అంటే మరి ఆయన కూడా ఓన్లీ తమిళ్ కి పరిమితం అవ్వాలి కదా. ఎందుకు వచ్చారని మరి ఈ సన్నాసి ఆ మాటలు మాట్లాడకూడదు కదా. ఇప్పుడు చక్కగా ఒక అన్నదమ్ముళ్లాగా మన తెలుగు వాడిలాగా ఆదరించాం అందరం కలిపి. ఆదరించినప్పుడు మనం ఎందుకు ఆదరించాం? మన భాషను చక్కగా ప్రజెంటేషన్ చేస్తున్నాడు కాబట్టి, మన భాషను నేర్చుకున్నాడు కాబట్టి, మన భాషలో మాట్లాడుతున్నాడు కాబట్టి, మన భాషలో యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి అతన్ని మనం ఆదరించాం. ఇప్పుడు ప్రకాష్ రాజ్కు ఉన్నటువంటి పేరు ఇంకొక హిందీ యాక్టర్లకు ఎందుకు లేదు, ఇంకో తమిళ యాక్టర్కి ఎందుకు రాదు? కేవలం భాష చక్కగా మాట్లాడుతున్నాడని ఇచ్చాం. ఈవేళ హిందీ అనేది ప్రతి ఒక్క యువకుడికి కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉండిపోయి మనం ఉద్యోగాలు చేయం కదండి. అటు బాంబే, కలకత్తా ఎక్కడ పోవాలన్నా హిందీ వస్తుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా బతకగలుగుతాం. మన బతుకు బ్రహ్మాండంగా ఉంటుంది. లేదు భాష రాకపోతే ఎందుకు ఎక్కడి దాకా అంటే ఓల్డ్ సిటీ వెళ్ళండి, ఎవడో తెలుగు మాట్లాడేవాడు ఉంటుంది అక్కడ, హిందీ మాట్లాడతారు. రెహమత్లో ఇక్కడే రెహమత్ నగర్లోనూ కొంత ఏరియాలో తెలుగు మాట్లాడేవాడు ఉంటాడు. హిందీ వచ్చుంటే మన దేశంలో హిందీ వచ్చుంటే ఎక్కడికైనా వెళ్ళి బ్రతకే అవకాశం ఉంది. ఇది కానీ హిందీ లేకుండా నేను తెలుగులోనే మాట్లాడతాను, నేను తెలుగుకే కట్టుబడి ఉంటానంటే నువ్వు నూతుల కప్లా ఉండిపోవాల్సిందే. నువ్వు ఎప్పటికీ బాగుపడవు, ఎప్పటికీ ఏది సాధించలేవు, దరిద్రునిగా మిగిలిపోతావు. కాబట్టే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హిందీ నేర్చుకోవాలని, హిందీ నేర్చుకుంటే బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి చెప్పాడు. దాన్ని ఆచరించాలా, లేకపోతే నీకు ఇష్టం లేకపోతే మూసుకుని కూర్చోవాలా. అంటే దరిద్రుడా ఇలాంటి మాటలు చెప్పొద్దని మరొక్కసారి ప్రకాష్ రాజ్ గారికి చెప్తున్నాం. ఇలాంటి పిచ్చి ప్రేలాపంలో పేలి యువతను తప్పుదోవ పట్టించి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే మాటలు మాట్లాడితే
చెప్పు తగిన దాకా కొట్టాల్సి వస్తుంది, తర్వాత నువ్వే బాధపడతావు. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా కొన్ని వ్యాఖ్యలు చేశారు హిందీ లాంగ్వేజ్ గురించి. హిందీ అనేది నేషనల్ లాంగ్వేజ్, ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి, మనం జాబ్స్ కోసమైనా వేరే రాష్ట్రాలకు వెళ్ళినా కూడా అవసరం అని చెప్పారు. సో దానికి ప్రకాష్ రాజ్ గారు మీరు ఎంత కమ్ముడు పోయారు పవన్ కళ్యాణ్ చీచి అనే విధంగా మాట్లాడారు. సో ఇక్కడ ఈయన మాట్లాడిన మాటలకి ఆయన అంటున్న దానికి ఏమైనా సంబంధం ఉందంటారా? విమర్శిస్తున్నారు, అక్కడ ఈజీగా అర్థం అవుతుంది. హిందీ లాంగ్వేజ్ అనేది మన భారతదేశంలో అవసరం. జాబ్ చేయాలన్నా మామూలుగా కామన్ గా అయినా మన ఇండియా లాంగ్వేజ్ అదే, నేర్చుకుంటే తప్పేం లేదు. మంచిలో కూడా చెడు వెతికితే చేసేదేం లేదు. పోయినసారి కూడా సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళ గురించి మాట్లాడి నేను రియాక్ట్ అయ్యాడు. ఆయన ఏం ప్రకాష్ రాజ్ ఏమో లేదు, సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని విమర్శించాడు. దాన్ని కూడా తప్పుపట్టి విమర్శించారు పవన్ కళ్యాణ్ గారిని. మంచిలో కూడా చెడుని వెతికితే చేసేది ఏం లేదు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు పాన్ ఇండియా వైజ్ లో సినిమాలు చేస్తున్నారు. అది తమిళ్ కావచ్చు, లేకపోతే కన్నడ కావచ్చు, మన తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు. మరి ఆయన ఇట్లా భాష నేర్చుకోమని చెప్పినంత మాత్రాన అమ్ముడు పోయామని అడిగి ఆయన, మరి ఆయన కూడా హిందీలో చాలా సినిమాలు చేశారు. మరి ఆయన కూడా అమ్ముడు పోయాడు అనుకోవచ్చా? అది మనకు తెలియదు. అంటే హిందీ మూవీస్ కి వెళ్ళినప్పుడు మరి ఆయన పరిస్థితి ఏందో, మరి అక్కడ కూడా హిందీ మాట్లాడను, నేను నాకు వచ్చిందే మాట్లాడతాను అంటడేమో తెలియదులే, కానీ లాంగ్వేజ్ అవసరం. అట్లా అనటం అయితే తప్పు. ఓవరాల్ గా ఇప్పుడు పవర్ స్టార్ గారు ఒక మాట చెప్పారు, హిందీ లాంగ్వేజ్ డెఫినెట్లీ అందరికి అవసరమే, మన రాష్ట్రంలో చాలా మంది ఎక్కువ రాష్ట్రాలు హిందీ మాట్లాడతారు. అందులో ఏమైనా తప్పు ఉంది అనుకుంటున్నారా మీ పర్సనల్ గా? తప్పైతే ఏమి లేదు, హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవడంలో తప్పులేదు. ఏ లాంగ్వేజ్ అని పర్లా, తప్పులేదు, నేర్చుకోవచ్చు. స్కిల్స్ డెవలప్మెంట్ కి హిందీకి ప్రతిదీ అవసరమే. ఏది నేర్చుకోమని దానికి తప్పు పడితే ఇంకా అవతల వాళ్ళది తప్పు. అది పవన్ కళ్యాణ్ గారు హిందీ భాష గురించి కొన్ని కామెంట్ చేశారు. ఎట్లా అంటే అది హిందీ అనేది రాజ్య భాష, డెఫినెట్లీ అందరు నేర్చుకోవాలి, అందరికి అవసరం ఉంటుందని చెప్పేసి. అయితే దాన్ని ఉద్దేశించి ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ ఎంతకు అమ్ముడు పోయినావు, చీచి బీజేపీ వాళ్ళకి అమ్ముడు పోయినావు అనే విధంగా దాన్ని ఏదో రకంగా మాట్లాడాడు. సో అసలు ఆయన చెప్పిన దానికి ఈయన మాట్లాడేదానికి ఏమైనా పొంతన ఉందంటారా? ప్రకాష్ రాజ్ నీకు మైండ్ పనిచేస్తుందా? నీ బుర్ర ఎక్కడ పోయింది? అసలు నువ్వు ఎక్కడ పోతున్నావు? ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. ఇలా మన భారతదేశంలో అత్యధికంగా ఎవరు ఏ భాష మాట్లాడతారండి? హిందీ మాట్లాడతారు. ఇలా హిందీ మాట్లాడితే ఎంత మంచిదండి. పవన్ కళ్యాణ్ గారు మంచి చెప్పిండు, అన్ని భాషలు నేర్చుకుంటే గిట్ట మనం ఎక్కడికైనా కూడా ఏ సమస్య కూడా రాకుండా ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉండొద్దు అనే విధంగా నేర్చుకుంటే మంచిది అని చెప్పారు వారు. దాని తప్పేముంది? అంటే నిజాలు మాట్లాడి భాష నేర్చుకోరని చెప్తే కూడా ఇవాళ నువ్వు ఎంత అమ్ముడు పోయినావు అని చెప్పేసి మాట్లాడుతావు. ప్రకాష్ రాజ్ నీలేక పవన్ కళ్యాణ్ గారు అమ్ముడు పోయే తత్వం కాదు, 10 మందికి సహాయం చేసేటువంటి వ్యక్తి. ఏ రోజైనా నీ జీవిత చరిత్రలో ఇన్ని రోజుల నుంచి సినిమాలు చేస్తున్నావు, ఏనాడన్నా ప్రొడ్యూసర్ నష్టపోతే ఆ ప్రొడ్యూసర్ గారు నేను డబ్బులు తీసుకొని రిటర్న్ ఇస్తా అని చెప్పేసి ఇచ్చిన ముఖమేననేది. ఇలా పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలో ఆడిన ఇట్టు అయినా కాకపోయినా కూడా ప్రొడ్యూసర్ నష్టపోదు, నా మీద నమ్మి సినిమా పెట్టిండు కాబట్టి ప్రొడ్యూసర్ నష్టపోద్దు అని చెప్పేసి అతనికి రిటర్న్ అమౌంట్ ఇచ్చినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిది. వీళ్ళు ఏమన్నారండి, రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా తక్కువ హిందీ మాట్లాడే వాళ్ళు ఒక 1-2% మాత్రమే ఉంటారు కాబట్టి కంపల్సరీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇలా భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రాలలో మీరు అందరూ వెళ్తున్నారు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, అక్కడ ప్రతి రాష్ట్రాలు సందర్శించడానికి వెళ్తున్నారు కాబట్టి కంపల్సరీ మీరు కూడా హిందీ నేర్చుకోవాలా. పక్కపడి తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే 80% ప్రజలందరూ కూడా హిందీ మాట్లాడతారు అని చెప్పి మంచి చెప్పిండు ఆయన. నేర్చుకోమని, భాష నేర్చుకోమంటే మంచిది కదా. నువ్వు ఇష్టానుసారం నోరుంది కానీ మాట్లాడితే గిట్ట నువ్వు అందరూ తెలంగాణ గానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ నువ్వు హస్తగిటి కాడి అందరూ కొట్టి పంపుతారు ఫ్యాన్స్ అని చెప్పి నీకు తెలియజేస్తున్నా. హిందీ భాష నేర్చుకుంటే అమ్ముడు పోయావా అని అంటున్నారు ప్రకాష్ రాజ్ గారు. మరి ఆయన కూడా హిందీ లాంగ్వేజ్ లో చాలా సినిమాలు చేశారు. సో మరి ఆయన కూడా అమ్ముడు పోయినట్టే అనుకోవచ్చు. వాడు అమ్ముడు వేయడం మరి ఇంకా వాళ్ళ మూచేతికి నీళ్ళు అవుతుండే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇలా చూసుకుంటే మనం గుర్తుపెట్టుకోవాలా, తెలుగు రాష్ట్రాలలో కూడా మనకు ఒక హిందీ సబ్జెక్ట్ అనే భాష, హిందీ సబ్జెక్ట్ ఉంటుంది మనకు ప్రతి సబ్జెక్ట్ చదువుకునేటప్పుడు చిన్నప్పటి నుంచి కూడా. ఇలా హిందీ నేర్చుకోవాలి, అందరు హిందీ నేర్చుకోవాలి, హిందీలో మాట్లాడాలి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు లాంగ్వేజ్ సమస్య ఉండొద్దు కాబట్టి కంపల్సరీ హిందీ నేర్చుకోవాలి. ఇలాంటి దుర్మార్గులు ఇట్లే మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎదుగుదలని కోరుకోలేక ఇట్లా మాట్లాడుతారు. ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు మంచి మెసేజ్ ఇచ్చారు, లాంగ్వేజ్లు నేర్చుకోండి, ముందటికి వెళ్ళండి. ఎందుకంటే కొంతమందికి ఇలా హైదరాబాద్ లో కానీ ఇలా భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా మనకి ఏమవుతుందంటే చాలా మందికి ఇప్పుడు తెలుగు వాళ్ళకు హిందీ రాకుండా వేరే రాష్ట్రానికి పోతారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది తప్పుడు గైడ్ లైన్స్ చేస్తారు, వాళ్ళు మాట్లాడే భాష వల్ల ఎవరైనా అపార్థం చేసుకుంటారు అని చెప్పేసి. అందుకని హిందీ నేర్చుకుంటే మన దేశంలో ఎక్కువ శాతం హిందీ మాట్లాడతారు కాబట్టి ఆ విధంగా చెప్పారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మంచి చెప్పారు. ఇలాంటి అనుచితమైన వాక్యాలు పవన్ కళ్యాణ్ గారు చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ ఫ్యాన్సే బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయని చెప్పి తెలియజేస్తున్నా. ఓకే సార్, రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు హిందీ లాంగ్వేజ్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది మన నేషనల్ లాంగ్వేజ్, రాజ్య భాష, డెఫినెట్లీ అందరు నేర్చుకోవాలి, వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అవసరం అని చెప్పేసి. సో దానికి ప్రకాష్ రాజ్ గారు ఎంత కమ్ముడు పోయినా పవన్ కళ్యాణ్ చీచి అనే విధంగా ఒక ట్విట్టర్ పోస్ట్ పెట్టారు. మరి ఆయన చెప్పిన వ్యాఖ్యలకు ఈయన మాట్లాడుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందనుకుంటున్నారా?
పవన్ కళ్యాణ్ అన్నది తప్పేం లేదు. ఆయన ఏమన్నాడంటే మనకు ఉద్యోగ రీత్యా మనకు తెలుగు ఇంగ్లీష్ తో పాటు హిందీ కూడా నేర్చుకుంటే మంచిది అన్నాడు అంతే. ఆయన ఏమి చెడ్డమాట ఏమనలేదు, హిందీ కూడా నేర్చుకుంటే మంచిది అన్నాడు. కాకపోతే ప్రకాష్ రాజు ఏమన్నాడంటే నువ్వు ఎంత కమ్ముడు పోయావంటే నువ్వు సెంట్రల్ లో వాళ్ళకి అమ్ముడు పోయావన్న ఉద్దేశంతో ఆయన అన్నాడు. కానీ సెంట్రల్ లో అమ్ముడు పోయాడా లేదా అనేది పక్కన పెట్టు, రాజకీయం పక్కన పెట్టు. ఒక భాషా పరంగా చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి భాష నేర్చుకోకపోయినా కొన్ని భాషల మీద పట్టు ఉండాలి. ఆ భాష మీద పట్టు లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్ సంపాదించడం చాలా కష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు ఇంగ్లీష్ సరిగా రాదు ఇప్పటికీ. సరే మేనేజ్ అయితే చేస్తాం ఇంగ్లీషు, కానీ తెలుగులో మాట్లాడినంత స్పష్టంగా, అంత క్లారిటీగా, అంత క్లియర్గా, గ్రామర్గా మాట్లాడాలంటే మనకి ఇంగ్లీష్లో అంత ఐడియా లేదు. సో మన పని అయితే మనం చేసుకోగలుగుతాం ఇంగ్లీష్లో మాట్లాడి, సార్ టెల్ మీ సార్, హెల్ప్ మీ సార్, అవి చిన్న చిన్న పదాలు అయితే మనం చెప్పగలుగుతాం. కానీ తెలుగు అంత స్పష్టంగా మనం మాట్లాడలేము. అలాంటప్పుడు మనం ఇంగ్లీష్ కూడా మాట్లాడలేనప్పుడు ఇంగ్లీష్ అవసరమైంది, తెలుగు అవసరమైంది, కన్నడ కూడా అవసరమైంది. భాషను బట్టి, ఒక కంపెనీని బట్టి ఉంటది. మన దేశంలో ఎన్నో వందల భాషలు ఉన్నాయి. ఆ భాషలన్నీ మనం నేర్చుకోకపోయినా కొన్నైనా నేర్చుకోవాలి. సరే, ఇప్పుడు హిందీ భాష నేర్చుకోవడం మంచిదని చెప్పినంత మాత్రాన అమ్ముడు పేరు అంటున్నారు కదా, మరి ఆయన కూడా అన్ని భాషల్లో సినిమాలు చేశారు. బట్ మరి హిందీలో కూడా ఆయన కూడా చాలా సినిమాలు చేశారు, డబ్బి కూడా ఆయనే చెప్పుకుంటాడు. ఆయన కూడా అమ్ముడిపోయాడని మనం అనుకోవచ్చా? అది ఆయన ఆలోచించుకోవాలి, మనం అనకూడదు. ఇప్పుడు ఆయన చేసిన కామెంటు, అమ్ముడు పోయాడనే కామెంటు సరికాదు అని నేను ఖండించలేను. కానీ ఆయన ఆలోచించుకోవాలి. నేను ఈ మాట అన్నా కదా, నేను ఇన్ని భాషల్లో నటించా కదా, ఇన్ని భాషల్లో నటించిన నేను ఆ మాట అనటం వల్ల ఈరోజు నేను ఆ భాషలన్నిటిని నేను అవమానించినట్టే కదా అనేది ఉంటది. ఇప్పుడు ప్రకాష్ రాజు ఉన్నాం, ప్రకాష్ రాజు కనీసం 7-8 లాంగ్వేజ్లు మాట్లాడతాడు. అద్భుతంగా అయిన లాంగ్వేజ్ అయింది. ఏది ప్రకాష్ రాజు మాట్లాడే లాంగ్వేజ్ తెలుగులో మాట్లాడతాడు, హిందీ, ఇంగ్లీషు, మలయాళం, కన్నడ, భోజపురి, ఒరిస్సా అన్ని భాషలు నటించాడు. అన్ని భాషల్లో తనే డబ్బింగ్ చెప్పుకుంటాడు ఎక్కువ శాతం. మరి అలాంటప్పుడు ఆయన అన్ని భాషల మీద పట్టు సాధించినప్పుడు హిందీ ఒక్కటే మనం టార్గెట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. సార్, మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఏదైనా తప్పు ఉందంటారా? తప్పేం లేదు. మీ ఉద్యోగ రీత్యా, మీ భవిష్యత్తు రీత్యా మీరు హిందీ కూడా నేర్చుకోండి అన్నాడు, అంతే. ఏం లేదు, ఆడేముంది మాట్లాడనీకి ఏం లేదు. మంచిదే, మీరు నేర్చుకోండి అని చెప్పాడు. ఆయన బలవంతం ఏం చేయలేదు కదా. మీకు ఇష్టమైతే మాట్లాడుకోండి, లేకపోతే లేదు. రేపు నువ్వు ఢిల్లీ పోతావు, లేకపోతే అమెరికా పోతావు, ఇంకోసారి పోతావు, హిందీ కూడా అవసరమైంది కొన్ని ఏరియాల్లో. కాబట్టి హిందీ కూడా వస్తే మంచిది. లేదు నేను నేర్చుకొని అన్నాం అనుకో, నేర్చుకోకుండా ఉండు. అది ఎవరు ఆయన ఏం బలవంతం చేయలేదు కదా, నిర్బంధ విద్య కాదుగా, ఎవరిష్టం వాళ్ళు.